హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక స్నాప్డీల్ హాల్ అండి. కొన్ని రంగిత కుర్తీస్ తీసుకున్నాను స్నాప్డీల్ నుంచి. ఇవన్నీ కూడా రంగిత బ్రాండ్ నుంచే తీసుకున్నాను. రంగిత ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశానండి ఈ బ్రాండ్ పైన. నాకు భలే నచ్చుతాయి వీళ్ళ కలెక్షన్ అంతా కూడా. ప్యాటర్న్స్ అండ్ ప్రింట్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి ఈ బ్రాండ్ లోని. అండ్ ఈ కుర్తీస్ అన్ని కూడా ఇవాళ చూపించేవి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి. మంచి లుక్ ఇస్తుందండి డైలీ వేర్ కి. చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ స్టైలిష్ గా కూడా ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ నైట్ డ్రెస్ ఈ కుర్తీస్ వేసుకొని ఏదైనా స్ట్రైట్ కట్ వైట్ స్ట్రైట్ కట్ బాటమ్ తో పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. కంఫర్టబుల్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్టైలిష్ లుక్ కూడా వస్తుంది. ఇవాళ చూపించే కుర్తీస్ అన్ని కూడా కొంచెం షార్ట్ లెంత్ వస్తాయండి మనకి. అంటే ఆల్మోస్ట్ నీ లెంత్ కన్నా కొంచెం కిందకే వస్తాయి. ఇట్లా నీ లెంత్ కన్నా కిందకు వచ్చే టైప్ ఆఫ్ కుర్తీస్ ఏంటంటే జీన్స్ పైన పేరప్ చేసిన చాలా మంచి లుక్ వస్తుందండి. జీన్స్ పైన ఇట్లాంటి నీ లెంత్ కన్నా కిందకు వచ్చే టైప్ ఆఫ్ స్ట్రైట్ కట్ టాప్స్ చాలా మంచి లుక్ ఇస్తాయి. అండ్ అదే కాకుండా యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ డైలీ వేర్ కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇవన్నీ కూడా బిలో 400 రూపీస్ కి తీసుకున్నాను నేను ఈ కుర్తీస్ అన్ని కూడా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ నుండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లా మంచి లావెండర్ కలర్ లో వస్తుంది. లుక్ అయితే చాలా బాగుంది. డైలీ వేర్ కి చాలా బాగుంటుంది. ఏదైనా వైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ పైన లేకపోతే బయటకి వెళ్ళేటప్పుడు జీన్స్ పైన పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. లెంత్ కూడా భలే పర్ఫెక్ట్ లెంత్ వచ్చిందండి నాకైతే. నీ లెంత్ వరకు వచ్చింది. జీన్స్ పైన ఈ లెంత్ అయితే చాలా బాగుంటుంది. మంచి లుక్. అంటే షార్ట్ లెంత్ కుర్తాస్ లైక్ టీ షర్ట్స్ అట్లాంటివి ప్రిఫర్ చేయని వాళ్ళకి కొంచెం లాంగ్ లెంత్ టాప్స్ జీన్స్ పేరప్ చేయాలంటే ఇవి చాలా బాగుంటాయండి. మంచి కంఫర్టబుల్ గా ఉంటాయి. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో వేసుకోవడానికి కూడా మంచి స్టైలిష్ లుక్ వస్తుంది. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద పేరప్ చేసుకుంటేనే కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది. లావెండర్ కలర్ పైన వైట్ స్కై బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ప్రింట్ అయితే వచ్చిందండి. ప్రింట్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ కలర్ కూడా చాలా ప్లీజింగ్ గా ఉందండి. డైలీ వేర్ కి చాలా బాగుంటుంది ఈ కలర్. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి ఇట్లాగా చిన్న బార్డర్ అయితే వచ్చిందండి. డిఫరెంట్ ప్రింట్ ప్యాటర్న్ తో మనకి హ్యాండ్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ ఇది మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే ట్రాన్స్పరెంట్ గా లేదు, థిన్ సాఫ్ట్ కాటన్ అండి. డైలీ వేర్ కి భలే కంఫర్టబుల్ ఉంటుంది. వైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ పైన వేసుకోవచ్చు ఆర్ లేకపోతే జీన్స్ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు. దీనికి నెక్ దగ్గర ఇలా చిన్న బ్యాండ్ లాగా వచ్చి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇలా చిన్న గోటాపట్టి బార్డర్ అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కలర్ చాలా బాగుందండి. మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ లో వచ్చింది. అండ్ ఇది కూడా జీన్స్ పైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి పర్ఫెక్ట్ లెంత్ వచ్చింది. ఇది కూడా నాకు నీ లెంత్ వరకు వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ అండి. చాలా సాఫ్ట్ గా ఉంది. థిన్ సాఫ్ట్ కాటన్. దీనికి నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇలాగా 3 షో బటన్స్ అయితే వచ్చాయండి. ఇక్కడైతే మనకి ఇలా 4 షో బటన్స్ వచ్చాయి. అండ్ బటన్స్ చుట్టూరా ఇలా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్. ఇలా 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి దీనికి. అండ్ దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుందండి. ఇట్లా బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి దీనిపైన ప్రింట్ అయితే వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇది కూడా నాకు నీ లెంత్ వరకే వచ్చిందండి. జీన్స్ పైన కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్ పైన కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి స్టైలిష్ లుక్ ఉంటుంది. అండ్ డైలీ వేర్ కి భలే కంఫర్టబుల్ అనిపిస్తుందండి. నైట్ డ్రెస్సెస్ అది వేసుకునే దానికన్నా ఇవి వేసుకుంటే మార్నింగ్స్ చాలా బాగుంటాయి. మంచి లుక్ వస్తుంది. అండ్ మనకి కూడా లైక్ బాగుంటుందండి. ఎప్పుడు నైట్ డ్రెస్సెస్ నైటీస్ లో ఉండేదానికన్నా ఇట్లాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు మంచి లుక్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇప్పుడు నేను వేసుకునేది కూడా రంగిత బ్రాండ్ నుంచే తీసుకున్నాను. ఎప్పుడో మన వీడియోస్ లో రివ్యూ కూడా చేశానండి. యూజువలీ నేను దీన్ని వైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ పైన ఇంట్లో డైలీ వేర్ కి వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. భలే కంఫర్టబుల్ గా అండ్ స్టైలిష్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా ప్రింట్ చాలా సెటిల్ గా ఉంది. డైలీ వేర్ కి బాగుంటుందండి. ఇది ఏంటంటే మనకి కొంచెం డార్క్ బేజ్ కలర్, కొంచెం గ్రీనిష్ షేడ్ వచ్చిన బేజ్ కలర్ లో వచ్చి దానిపైన బ్లాక్ అండ్ వైట్ అండ్ ఇట్లా మనకి గోల్డ్ కలర్
ఇట్లా గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్తో ఈ బ్లాక్ చుట్టూరా బార్డర్ లాగా వచ్చి ప్రింట్ అయితే వచ్చింది. ఇది కూడా ప్రింట్ చాలా బాగుందండి. లెంత్ ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇందాక వచ్చిన దానంత లెంతే వచ్చింది. జీన్స్ పైన కానీ వైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ పైన ఆర్ బ్లాక్ స్ట్రైట్ కట్ ప్యాంట్ పైన చాలా మంచి లుక్ వస్తుందండి ఇది. అండ్ నెక్ దగ్గర ఇట్లా బ్లాక్ కలర్ వచ్చి బ్లాక్ కలర్ దానిపైన అంతా ఇలా జెరీ లైన్స్ అది వచ్చింది. అండ్ ఇక్కడైతే మనకి 4 బటన్స్ వచ్చాయి. ఇట్లా మనకి గోల్డ్ కలర్తో 4 బటన్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఇలా చిన్న స్లిట్ లాగా వచ్చింది. దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్గా ఉందండి, అంటే మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, ప్యూర్ కాటన్ కాదు. యాక్చువల్లీ ఈ ప్రింట్ రావడం వల్ల కొంచెం థిక్గా అనిపిస్తుందండి. ఫ్యాబ్రిక్ వేసుకుంటే కంఫర్టబుల్గానే ఉంది, బట్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిక్ అండ్ రఫ్గా ఉంది. ఇది కూడా డైలీ వేర్కి చాలా బాగుంటుందండి. జీన్స్ పైన పేరప్ చేసినా చాలా బాగుంటుంది ఇది. అంటే కొంతమంది ఏంటంటే జీన్స్ పైన మరీ షార్ట్ టాప్స్ అవి ప్రిఫర్ చేయాలి కదా, వాళ్ళకి ఈ లెంత్ అయితే భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ప్రింట్ అయితే చాలా బాగుంది. ఇది వైట్ పైన ఇట్లా పింక్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి సాఫ్ట్గా ఉంది. అండ్ దీనిపైన ప్రింట్ బాగుండిందండి. వైట్ కలర్ పైన మనకి ఇట్లా పింక్ కలర్ రోజెస్ అండ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ తో దీనిపైన ప్యాటర్న్ అయితే వచ్చింది. చాలా బాగుంది ప్రింట్, మంచి లుక్ వచ్చింది దీనికి. అండ్ నెక్ కూడా దీనికి సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఇలా చిన్న స్లిట్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ అన్ని మనకి షో బటన్స్ అయితే వచ్చాయండి. ఇట్లా 4 షో బటన్స్ అయితే వచ్చాయి. ఈ పైపింగ్ డీటెయిలింగ్ బాగుంది. మంచి పింక్ కలర్ తో కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చింది. వైట్ అండ్ పింక్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ పైన ఆర్ లేకపోతే జీన్స్ పైన పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఆల్మోస్ట్ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా సేమ్ లెంతే వచ్చాయి మనకి. నీ లెంత్ అండ్ నీ లెంత్ కన్నా కొంచెం కిందకి వస్తాయండి. నా హైట్ వచ్చేసి 5'4" అండి. నాకైతే నీ లెంత్ అండ్ నీ లెంత్ కన్నా కొంచెం కిందకి వచ్చాయి కొన్ని. లుక్ అయితే చాలా బాగుంటుంది. జీన్స్ పైన వేసుకుంటే డైలీ వేర్కి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ పైన వేసుకోవచ్చు. లెగిన్స్ పైన కూడా బాగానే ఉంటుంది. బట్ నాకేంటంటే పర్సనల్గా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తాయి లెగిన్స్ కన్నా ఇంట్లో వేసుకోవడానికి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ప్యూర్ కాటన్. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్ గా లేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మనకి మంచి బ్లూ కలర్ లో వచ్చింది, స్కై బ్లూ కలర్ లో వచ్చింది. ఇది కూడా ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం రేయాన్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. బ్లూ కలర్ పైన వైట్ కలర్ తో ప్రింట్ అయితే వచ్చింది దీనిపైన. అండ్ నెక్ ఏంటంటే ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఇలా చిన్న స్లిట్ లాగా వచ్చింది. దీనికి చుట్టూరా మనకి ఇలా వైట్ కలర్ తో పైపింగ్ అయితే చేశారండి. అండ్ ఇక్కడ వైట్ కలర్ తో పైపింగ్ చేసి వాటి పైన ఇట్లాగా 4 వుడెన్ బటన్స్ అయితే పెట్టారు. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి ఇట్లాగా వైట్ కలర్ తో బార్డర్ అయితే వచ్చింది. ఇది కూడా ఓవరాల్ గా చాలా బాగుందండి. లుక్ చూడడానికి చాలా బాగుంది వేసుకుంటేనే. ఇది కూడా ఆర్ లేకపోతే మీకు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ పెద్దగా నచ్చకపోతే సల్వార్ ప్యాంట్స్ పైన వేసుకున్న లుక్ చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా ఏంటంటే సల్వార్ ప్యాంట్స్ పైన టాప్ లెంత్ మరీ పొడవుగా ఉండేదానికన్నా కొంచెం షార్ట్ లెంత్ టాప్స్ పైన సల్వార్ ప్యాంట్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అనిపిస్తుంది. సో పటియాలా ప్యాంట్స్ కానీ సల్వార్ ప్యాంట్స్తో కానీ పేరప్ చేసినా సరే కూడా ఈ బాటమ్స్ ఈ టాప్స్ చాలా మంచి లుక్ వస్తుంది. డైలీ వేర్కి కంఫర్టబుల్గా ఉంటుందండి. మెయిన్ కానీ సల్వార్ ప్యాంట్స్ కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కానీ పేరప్ చేస్తేని. అండ్ లుక్ కూడా స్టైలిష్గా ఉంటుంది. ఇలాంటి షార్ట్ టాప్స్ పైన సల్వార్ ప్యాంట్స్ అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వేసుకుంటేని జీన్స్ పైన కూడా చాలా బాగా సెట్ అవుతాయి ఈ లెంత్ ఉన్న టాప్స్. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది ఏంటంటే రేయాన్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్ గా లేదు. ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి వచ్చాయండి. నాకు బిలో 400 రూపీస్కి వచ్చాయి. ఐ థింక్ బిలో 350 అనుకుంటా. ఇవన్నీ కూడా బిలో 350 ఆ ప్రైస్ రేంజ్కి వచ్చాయండి నాకు. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. Thanks for watching. Bye bye.